ఈరోజు పొట్లకాయ పచ్చెనపప్పు వండిపోతున్నాను ఫ్రెండ్స్. పొట్లకాయని శుభ్రంగా కడిగి పైన పొట్టంతా గీకేసి గింజలు తీసి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి. ఇవి అయితే 2 పొట్లకాయలు ఫ్రెండ్స్, అరకిలో. దాంట్లో పచ్చెనపప్పు వేసి వండుతున్నాను. బీరకాయ పచ్చెనపప్పు లాగే పాలు పోసి కూడా వండుకోవచ్చు. ఇలాగైతే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పచ్చెనపప్పు అయితే కొద్దిసేపు నానబెట్టి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం పలుగ్గా తినేవాళ్ళు పలుగ్గా ఉడికించుకోండి ఫ్రెండ్స్. కూర ఉడికిన తర్వాత వేస్తాను కాబట్టి ముందుగా కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఒక స్పూన్ అయితే నూనె పోసాను. నూనె ఎక్కువ వాడకూడదు అంటున్నారంట, అందుకని తగ్గించేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కూడా కస్తూరి మేతి కొంచెం అలాగా వేగిందంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేద్దాం. నాన్ వెజ్ లాగానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాలు పోసి వండితే ఒక పూటకి అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలాగ కూర వండుకున్నామంటే 4 ఉన్న ఇంట్లో సరిపోతుంది. హైలో పెట్టేటప్పటికి కొద్దిగా అడుగంటనే చూసారు ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టామంటే త్వరగా మాడిపోతాయి ఫ్రెండ్స్. నూనె తక్కువ వేస్తే అలాగే మాడితాయి ఫ్రెండ్స్. కలిపి మూత పెట్టుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెడితే తొందరగా మెత్తపడుతుంది. ఇంకా మెత్తపడాలి ఫ్రెండ్స్. నీరు వస్తుంది, నీరు అంతా పోవాలి. చూద్దాం ఫ్రెండ్స్. నీరంతా పోయింది, చక్కగా డ్రై అయింది, మొక్క కూడా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. టమాటా కూడా వేసేసి టమాటా మగ్గిన తర్వాత కారం, మసాలా, పచ్చెనపప్పు అన్నీ వేసేసి కొద్దిగా దగ్గర కొడుకునిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. టమాటా వేసేసుకున్నాం. టమాటా కూడా మెత్తపడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మసాలాలన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. మసాలాలన్నీ రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి, జీడిపప్పు పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కూరకు సరిపడా కారం ఫ్రెండ్స్. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కారం 2 స్పూన్లు వేసాను. మీరు తగినంత వేసుకోండి, కూరని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. కూర కలిపి కూర అంతా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో ఒక పూట వేసేసుకుందాం. డీప్లో పెడతాం కాబట్టి కొంచెం నాకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. కొబ్బరి పేస్ట్ రోజు పెట్టలేము కదా, నాన్ వెజ్ వండుకున్న వాడు కంపల్సరీ ఉండాలి. పచ్చెనపప్పు ఉడకపెట్టి ఉంచుకున్న పచ్చెనపప్పు కూడా వేసేసాను. ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూసారు, పచ్చెనపప్పు వేయంగానే దాన్ని రూపురేఖలు మారిపోయింది. మనం బంగాళదుంప పచ్చెనపప్పు, వంకాయ పచ్చెనపప్పు, బీరకాయ ఎలా వండుకుంటామో సేమ్ అంతే ఫ్రెండ్స్. మొత్తం కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని ఉప్పు చూసుకుంటే సరిపోయిందా లేదా అని ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నాను, ఎందుకంటే మసాలా కూడా ఉడకాలి కదా. మసాలా ఉడకాలి, పచ్చి వాసన పోవాలి. కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకుందాం, లాస్ట్లో కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేస్తున్నాను. ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్. పాలు పోసి వండుకుంటే కమ్మగా ఉంటుంది. మా పిల్లలకేమో అలా తినబుద్ధి కాదు.
నేనే తినాలి వండుకుంటే. కాకరకాయ పులుసు ఒకటి, ఈ పొట్లకాయ పాలు పోసిన కూర, బీరకాయ పాలు పోసిన కూర, ఏదైనా కానీ నేనే తినాలి వండుకుంటే. అందుకని అందరికి ఇష్టమయ్యేలాగా వండితే పోయిద్దిగా ఫ్రెండ్స్. ఇంకొంచెం ఉడకనిచ్చి ఆపేసుకుంటాను. పచ్చెనగపప్పు కూడా మామూలుగా నూనెలో వేసి కూరలో వండుతారు. నూనెలో వేసిన తర్వాత తాలింపులాగా పొట్లకాయ ముక్కలు కూడా వేసి మగ్గనిస్తారు. కొంతమంది పప్పు కొద్ది గట్టిగా తింటారు, వాళ్ళు అలా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా ఉడికించుకున్నాం అనుకోండి, ఎక్కువసేపు నవ్వులే పని లేకుండా చక్కగా కమ్మగా తినొచ్చు. కూర కూడా చిక్కగా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక నిమిషం ఉంచి ఆపేసుకుందాం. దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్, చూసారు. ఇంకా ఆపేసుకోవటం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఎలా వండుతారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈసారి అలా ట్రై చేస్తాను. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆపేసుకున్నాను. గుమగుమలాడే పొట్లకాయ పచ్చెనగపప్పు కర్రీ రెడీ ఫ్రెండ్స్.